సోషల్ మీడియానే కోర్టు తీర్పు తరహా అంటే జడ్జిమెంట్‌లా వ్యవహరిస్తూ, ఒకరేమో ఆయనను ఇట్లా అన్యాయంగా అది చేశారని చెప్పడం, భగవంతులను అవమానించారు, హిందూ దేవులను అదే జరిగిందని అంటే ఇదంతా దర్యాప్తును అంటే నీరుగార్చే ప్రయత్నం ఏమైనా జరిగే కుట్ర? ఇప్పుడు దర్యాప్తు చేస్తున్న విధానంలో పోలీస్ యంత్రాంగాన్ని ఎలా తప్పుపడతాం? వాళ్ళకి పైనుంచి ఆదేశాలు ఎలా ఉంటే వాళ్ళు అలానే చేస్తారు. ఎలా పడితే అలా మాట్లాడేస్తారా వాళ్ళు? లేదు. అవతల సమాజాన్ని, సంఘాన్ని, కులమతాలని, జరుగుతున్న విపత్తులని వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని సరైన ఆధారాలు లేకుండా వాళ్ళు మాట్లాడరు. నంబర్ 1. ఈ సోషల్ మీడియా అనే దాంట్లో నేను ఎప్పుడూ అంటూనే ఉంటా, మీకు కంటెంట్లకి ఏం కొదవలేదు నాయన, ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి, అక్కడైనా ఇక్కడైనా అని. అదే జరుగుతోందిగా. అక్కడ ప్రభుత్వ హామీలు పక్కకు పోయాయి, ఇక్కడ ఏనాడో పూర్తిగా పక్కకు పోయాయి. రోజుకో ఇష్యూతో రాష్ట్రాలు అట్టుడుగుతున్నాయి. అంతకుమించి ఏమవుతోంది? నేను ఒకటే అడుగుతున్నా, అసలు ఇప్పుడు అంతమంది జనాలు వచ్చారంటే ఆయన ఒక పాస్టరు, ఒక యేసు వాక్య ప్రబోధకుడు. అటువంటి మనిషి కోసం వాళ్ళు రాకుండా ఉంటారా? వాళ్ళు రాకుండా ఉంటారా? మంచివాడైతేనే కదా ఆ పదవిలో, అదే ఆ స్థాయిలో ఉంటారు. కాబట్టి ఇప్పుడు ఆయన ఎంతో మంచివాడు, అందుకే ఇందరు వచ్చారు, ఇదొక చెత్త. ఆయన పాస్టరు, ఆయన ఎంతోమందికి ప్రేయర్స్ ద్వారా మంచి చేసిన మనిషి. ఆ మంచిని గుర్తుంచుకున్న వాళ్ళు అంతా వస్తారు, అంతే. ఇప్పుడు జరిగిన మృత్యువుని ఏ రకంగా తీసుకోవాలి? సోషల్ మీడియా వాళ్ళు చెప్పారని చెప్పి నీరు గారిపోతుందా? లేకపోతే పైనుంచి ఆర్డర్లు వచ్చాయని డిపార్ట్మెంట్ ఏమైనా పక్కకి వెళ్ళిందా? లేదుగా. కాకపోతే గతించిన మనిషిని ఎలా గౌరవించాలో, ఎలా చూడాలో, ఏ రకమైన మంచి మాటలతో ముందుకెళ్లాలో అవి పక్కకు పోయి పరమ నీచంగా, ఇంకా నయ్యం, ఈ ఫలానా చోట మూత్రానికి వెళ్ళారని చెప్పి చెప్పాల. ఇప్పుడు ఆయన జీపే చేస్తే ఎవరికి కావాలి? ఫోన్పే చేస్తే ఎవరికి కావాలి? అసలు ఇవన్నీ ఏమిటి? ఆ టోల్ గేట్ దగ్గర ఇట్లా వెళ్ళారు, లారీ పక్క నుంచి ఇట్లా వెళ్ళింది అంటే ఇప్పుడు ఎవరిని తప్పుపడుతున్నారు? కాబట్టి మీ మాధ్యమం ద్వారా నేను చెప్పేది ఒకటే, పోలీస్ యంత్రాంగం అంత చేతగాని వాళ్ళైతే కాదు. నెంబర్ 1, ఖచ్చితంగా నిజానిజాలు బయటికి తీరుతారు. కాకపోతే సంయమనం పాటించి కాస్త జాగ్రత్తగా ఉండాలి. యాక్సిడెంట్ అని చెప్తున్నారు, హత్య అని చెబుతున్నారు. నిజాలు బయటకు వచ్చేదాకా వీళ్ళు ఆగకుండా ఇష్టం వచ్చినట్టు సోషల్ మీడియాలో, యూట్యూబ్ ఛానల్స్ అన్నిట్లో ఇదే రచ్చ. ఇంకా మిగతావి లేవా? ఒరి బియ్యమ్మ కడుపులు బంగారంగాను. మొన్న ఒక ట్రైన్లో ఒక ఆడపిల్ల మీద పడి అత్యాచారం చేస్తుంటే ఆ పిల్ల ట్రైన్లో నుంచి దూకి ప్రాణాపాయ స్థితికి వెళ్ళింది. ఆ గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి ఏదో ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్లారట. తెలిస్తే నేను వెళ్ళి అసలు ఆలోచిద్దామని అనుకున్నా. దాని గురించి ఎవరు మాట్లాడరే? దాని గురించి ఎవరు మాట్లాడరే? దీని గురించి మాట్లాడుతున్నారు. ఒక ఆడపిల్లని ఎలా కాపాడుకోవాలో ఏంటని ఆలోచించరేంటి? జరిగినప్పుడల్లా కొవ్వొత్తులు తీసుకొని ట్యాంక్ బండికి వెళ్ళడం తప్ప ఏదైనా ఉపయోగం ఉందా? అత్యాచారాలు ఆగాయా? దీని మీద మాట్లాడరే? ఇవాళ కూడా ఒకటి కొత్తగా వచ్చింది, హైదరాబాద్లో జర్మనీ యువతిపై గ్యాంగ్ రేప్ అని. ఎక్కడికి వెళ్తున్నాం మనం? ఇది మాట్లాడరే? ప్రవీణ్ అరే ఆయన ఒక ప్రబోధకుడు, ఒక యేసు ప్రభు యొక్క వాక్యాలని, బైబిల్ని క్షుణ్ణంగా అవపోసన పట్టినవాడు, 10 మందికి ఆయన అయిపోయింది, గతిచ్చాడు. మంచి చెడు, ఇప్పుడు హత్య లేకపోతే యాక్సిడెంటా అది తేల్చడానికి యంత్రాంగం ఉంది, వాళ్ళు చూస్తున్నారు. మీరంతా ఎందుకురా యూట్యూబ్లో? మొన్న ఎవడో బొడ్డుడని బొడ్డ వెదవా మా వాళ్ళే పెట్టారు, మా వాళ్ళే వేసేశారు. ఇప్పుడు అది చూసి కోపం వచ్చిన వాడు ఎవడన్నా వాడిని తలకాయ బాలు కొడితే ఇటువంటి మతోన్మాదకు సంబంధించిన చర్యలు ఎక్కువ జరుగుతాయి. ఇవి కేవలం మనుషుల మధ్య వచ్చిన చిచ్చు మతాల దాకా తీసుకెళ్ళింది. అవసరమా? ఇప్పుడు నా దగ్గరికి క్రిస్టియన్స్ వస్తారు, ముస్లిమ్స్ వస్తారు, హిందూస్ వస్తారు, నమ్ముతావో లేదో జైన్స్ కూడా వస్తారు, ప్రతి ఒక్కళ్ళు వస్తారు, ఎస్టీ ప్రతి ఒక్కళ్ళు వస్తారు. నేను బ్రాహ్మణ్ అయితే ఏంటి గడిద గుడ్డు? నన్ను నమ్మి వచ్చిన వాడు మనిషి, నేను మనిషిని ప్రేమిస్తా, అంతవరకే. నాకు కుల మత వర్గ వైషమ్యాలు ఏమీ లేవు, నేను ఎవరికైనా సేవ చేస్తా. కానీ ఇలా మరీ అసహ్యంగా ఈ వేటి గురించి మనం కొట్లాడాలి, వేటి కోసం పాకులాడాలి, వేటి కోసం అల్లాడిపోవాలి, అవి పక్కన పెట్టి ఈ రచ్చ ఏంటయ్యా? అరే యూట్యూబ్ ఓపెన్ చేసే చాలు ఇదే పోతా. సరే కానీలే, 4 రోజుల పాటు ఉంటుంది, మళ్ళీ కొత్త కంటెంట్ వస్తుంది.